ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు అక్షయ తృతీయ. అక్షయం తృతీయ అంటే అక్షయం అంటే క్షయం కానిది, అంటే తరిగిపోలేనిది అన్నమాట. తరిగిపోలేని సంపద ఏంటి? భగవంతుడి యొక్క కరుణా కటాక్షాలు. అలాగే ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి యొక్క చందనోత్సవ మహోత్సవం అన్నమాట. ఈరోజు మన సింహాచల క్షేత్రంలో చందనోత్సవం అన్నమాట. స్వామివారికి ఈరోజు నిజరూప దర్శనం అవుతుంది. అలాగే చందనం లేకుండా మనకు దర్శనం ఈరోజు అవుతుంది. మళ్ళీ ఈరోజు రాత్రి చందనాన్ని మళ్ళీ స్వామివారికి పోస్తారనమాట. ప్రతినిత్యం కూడా మనకి చందనంతో స్వామివారు దర్శనాన్ని ఇస్తారనమాట. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు అనమాట. అక్షయ తృతీయ చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. ఏంటి? పరశురాముని యొక్క జయంతి. అలాగే భగీరథుడు గంగను భూమి మీదకి తీసుకొచ్చిన రోజు కూడా ఈ అక్షయ తృతీయ అనట. అందువల్ల అక్షయ తృతీయ చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు బంగారం, వెండి కొన్న వాళ్ళు కొనుక్కుంటారు, కానీ భగవంతుడి పూజలు, దాన ధర్మాలు ఇవి చేయటం వల్ల విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అని మన శాస్త్రాల్లో తెలియజేయడం అయిందన్నమాట. మొట్టమొదట స్వామివారికి మనం ఈరోజు మామిడి పళ్ళు కూడా పెట్టి నైవేద్యం పెడతారు. సింహాద్రప్పనికి చాలా ఇష్టం అట స్వామివారికి. ఓం లక్ష్మీ నరసింహాయ నమః.